హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అప్డేట్స్. పురావస్తు శాఖ వారు పురాతన గ్రీకుకి సంబంధించిన నిగూఢమైన రహస్యాలను కనుగొన్నారు. సెకండ్ వన్, పిల్లలను మరింత క్రమశిక్షణతో మెలిగేలా చేయడానికి మీకు ఏమైనా కొత్త పద్ధతులు తెలుసా? ఒక వ్యక్తి తన కారుని ఒక కిరాణా షాపులోకి నిర్లక్ష్యంగా నడిపాడు. అనంతరం అసభ్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పోలీసులు వెంబడించి ఖైదు చేశారు. 75 సంవత్సరముల వయసు కలిగినటువంటి సునీల్ గవాస్కర్ భారత విజయానంతరం చిన్న పిల్లాడిలా నృత్యం చేశాడు. లెట్ us ట్రై టు ట్రాన్స్లేట్ ఇంటూ సింపుల్ ఇంగ్లీష్. సింపుల్ యూసేజ్లో దీన్ని మనం ఎలా రాయొచ్చు అని చూద్దాం. నెంబర్ 1, పురావస్తు శాఖ అంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. పురావస్తు శాఖ అంటే పాత వస్తువులు, కట్టడాలు ఏవైనా ఎక్స్కవేట్ చేయడం, అంటే తవ్వకాలు జరిపి బయటకు తీసేటువంటి విభాగాన్ని పురావస్తు శాఖ అంటాము, లేదా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. పురాతన గ్రీకుకి సంబంధించిన నిగూఢమైన రహస్యాలను కనుగొన్నారు. అంటే అనెర్త్డ్ ఆర్ ఫౌండ్ అని అనొచ్చు. చూద్దాం, సింపుల్ ఇంగ్లీష్లో రాద్దాం. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, సింప్లీ కనెక్ట్ డిపిటి డిపార్ట్మెంట్. ఫౌండ్ అంటే కనుగొన్నారు. దీన్ని మరొక భాషలో అన్ఎర్త్డ్ అంటాం. అన్ఎర్త్డ్ అంటే బయలుపరిచారు, కనుగొన్నారు. ఏంటి? నిగూఢమైన రహస్యాలను. ఎక్కడికి? గ్రీకుకు సంబంధించిన, అంటే ఏన్సియంట్ గ్రీక్. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఫౌండ్ ఏన్సియంట్ గ్రీక్స్, అంటే గ్రీకు యొక్క, అంటే అపాస్ట్రఫీ నిగూఢమైన రహస్యాలను. దట్ మీన్స్ డీప్ సీక్రెట్స్, అంటే ఇంతకుముందు ఎవరికి తెలియనటువంటి సీక్రెట్స్. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఫౌండ్ ఆర్ అనెర్త్డ్ ఏన్షియంట్ గ్రీక్స్ డీప్ సీక్రెట్స్. సెకండ్ వన్, ఫస్ట్ ఈజ్ ఓవర్. పిల్లలను మరింత క్రమశిక్షణతో, క్రమశిక్షణ అంటే డిసిప్లిన్. ఎడ్యుకేషన్ ఈజ్ సెకండరీ అండి, డిసిప్లిన్ ఈజ్ ఫస్ట్. చాలా స్కూల్స్, కాలేజెస్ గొప్పగా ఫీజులు కట్టుకుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి మెయింటైన్ చేస్తాయి. కానీ డిసిప్లిన్ అంటే ఇట్ ఈజ్ ఎ షో బిజినెస్. నిజంగా డిసిప్లిన్ ఉండదు. పిల్లల్ని బ్రతిమలాడుకునేటువంటి పరిస్థితుల్లో చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. మొన్ననే చూసాం, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, గుంజీలు తీస్తున్నాడు. బాబు చదవంటారా, బుద్ధిగా ఉండంటారా, పద్ధతిగా ఉండంటారా. ఎందుకంటే మోరల్స్ లేకపోవడం. అలాంటి మోరల్స్ మనము పిల్లలకి ఎఫెక్టివ్గా చెప్పగలగాలి. ఇప్పుడు చాలామంది టీచర్స్ సబ్జెక్ట్ బాగా చెబుతారు, నా సబ్జెక్టు ఉంది మీరు వినండి అంటే వినరు. వాళ్ళని లాలించాలి, పాలించాలి, మురిపించాలి, కవ్వించాలి, నవ్వించాలి. తీక్షణంగా ఒక అంశం పట్ల ఆలోచించగలిగేటువంటి ఒక నైపుణ్యాన్ని ప్రేరేపించాలి. దానికి కొత్త కొత్త పద్ధతులు కనుక్కుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మారుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఎవ్రీడే ఎన్నో మూవీస్ వస్తూ ఉంటాయి, ఎన్నో రకాల పొలిటికల్ అప్డేట్స్ అవుతూ ఉంటాయి, డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి. దేశాల మధ్య సంబంధాలు కానీ, మన నేచర్కి సంబంధించిన కానీ, ఫ్యాషన్కి సంబంధించిన కానీ, ఆ అంశాలన్నింటినీ మిళితం చేసి చొప్పిస్తూ చెప్పినట్లయితే ఈ తరం పిల్లలకి నచ్చుతుంది. లేకుంటే మన తాత ముత్తాతల కాలంలో ఒళ్ళు చీరేస్తాను, కొడతాను, దండిస్తాను అని చెప్పడం మంచిదే. కానీ ఇప్పుడు పిల్లలు కానీ, పిల్లల పేరెంట్స్ కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితులలో లేరు. కాబట్టి అలాంటి ఆసక్తి మీ స్టూడెంట్స్లో పెంపొందాలి అంటే నేను చక్కటి ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. నాకు ఇనీషియల్గా అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు రిజల్ట్ ఉన్నది అనిపిస్తే ఆ తర్వాత వీ కెన్ డిస్కస్ అబౌట్ ద రెమ్యునరేషన్, ఆల్ దోస్ థింగ్స్. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంపాషన్ అండ్ ప్యాషన్. ఈ కాలం స్టూడెంట్స్కి ఎలా చెప్పాలి అనేది ఒక
డిఫరెంట్ స్కిల్, ఒక వైవిధ్యమైనటువంటి నైపుణ్యము. సబ్జెక్ట్ ఉన్నటువంటి చాలామంది ఎక్స్పర్ట్స్ ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా చెప్పడంలో విఫలమవుతున్నారు అనేది కఠోర సత్యం. ఇట్ ఈస్ ఏ బిట్టర్ ఫ్యాక్ట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్. పిల్లలను మరింత క్రమశిక్షణతో మెలిగేలా చేయడానికి మీకు ఏమైనా కొత్త పద్ధతులు తెలుసా? లెట్ us స్టార్ట్. మీకు తెలుసా? డూ యూ నో? నో అంటే KNOW. డూ యూ నో? డూ యూ నో ఎనీ న్యూ మెథడ్స్? మీకు ఈ విజిబుల్గా లేకుంటే ఈ పిక్ తీసి క్లోజప్లో మీకు కామెంట్ సెక్షన్లో పెడతానండి. డూ యూ నో ఎనీ న్యూ మెథడ్ ఆర్ మెథడ్స్? మీ పిల్లలను మరింత క్రమశిక్షణతో మెలిగేలా చేయడానికి మీకు ఏమైనా కొత్త పద్ధతులు తెలుసా? టు మేక్ ఆర్ మౌల్డ్ kids or students more discipline. Do you know any new methods or techniques to make kids more disciplined? నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి తన కారుని ఒక కిరాణా షాప్లోకి నిర్లక్ష్యంగా నడిపాడు. అంటే ఈ మామూలుగా ఇది వెస్ట్రన్ కంట్రీస్లో, యూరోప్లో జరిగేటువంటి సంఘటనలు ఇట్లా జరుగుతుంటాయి. అనంతరం అసభ్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏ పర్సన్, ఒక వ్యక్తి, ఏ పర్సన్ drove his car. సింపుల్ పాస్ట్ కాబట్టి వర్బ్ టు తీసుకుంటాం. డ్రైవ్, డ్రోవ్, driven. A person drove his car. A person drove his car into a shop. Recklessly. Or neglectfully. And he walked away. After removing all his clothes. అంటే అసభ్యంగా అంటే అతను న్యూడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో హీ వాక్డ్ ఆఫ్టర్ రిమూవింగ్ హిస్ క్లోత్స్. బట్ పోలీస్ వెంబడించి ఖైదు చేశారు. వెంబడించడానికి చేజ్ అంటాం. పోలీస్ చేజ్డ్ అండ్ అరెస్టెడ్ హిమ్. చేజ్డ్ అండ్ అరెస్టెడ్ హిమ్. 75 సంవత్సరంలో సునీల్ గవాస్కర్ భారత విజయానంతరం చిన్న పిల్లాడిలా నృత్యం చేశాడు. ఎస్, సునీల్ గవాస్కర్ డాన్స్డ్ యాజ్ ఏ జస్ట్ లైక్ ఏ కిడ్, జస్ట్ లైక్ ఏ స్కూల్ గోయింగ్ స్టూడెంట్. సునీల్ గవాస్కర్ డాన్స్డ్ అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆఫ్టర్ ద విక్టరీ ఆఫ్ ఇండియాస్ క్రికెట్ టీమ్. హిస్ ఏజ్ ఈస్ 75 years. 75 years aged Sunil Gavaskar. "75 years aged Sunil Gavaskar danced like a child. After spectacular, అద్భుతమైన, spectacular victory of Indian team.
75 years aged Sunil Gavaskar danced like a child after spectacular victory of Indian cricket team. ఓకే, ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఈరోజు మార్నింగ్ చూసింది ఏంటి మనం, సునీత విలియమ్స్ క్షేమంగా ఈ భూమి మీద దిగింది, లేదా భూమిపైకి చేరుకుంది అంటాం. మామూలుగా చేరుకుంది అనే వర్డ్ ఇంగ్లీష్లో రీచ్ అంటాం, REACHED, రీచ్, చేరుకుంది, రీచ్డ్. కానీ భూమిపై ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి మాత్రమే రీచ్ అని వాడాలి. బట్ తను వచ్చింది అంతరిక్షం నుంచి, ఫ్రమ్ ద స్పేస్. అప్పుడేమనాలి, సునీత విలియమ్స్ కుడ్ ల్యాండ్ సేఫ్లీ. సునీత విలియమ్స్ ల్యాండెడ్ సేఫ్లీ. రెండు రకాలుగా చెప్పచ్చు, చేరుకోగలిగింది లేదా చేరుకుంది. కుడ్ ల్యాండ్, చేరుకోగలిగింది, ఆర్ సింప్లీ ల్యాండెడ్. అండ్ ప్రధానమంత్రి మోడీ గారు ఏమని చెప్పారు, మీరు ఎప్పుడు మా హృదయానికి దగ్గరగా ఉంటారు. మోడీ రిలీజ్ ఏ ప్రెస్ నోట్ దట్ ద గ్రేట్ సునీత విలియమ్స్ ఈజ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. దిస్ ఈజ్ ఎ న్యూ స్టేట్మెంట్. క్లోజ్ టు అవర్ హార్ట్స్ అంటే మా హృదయాల్లో ఉంటారు, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని చెప్తాం కదా, ఆ కంటెక్స్ట్లో అనమాట. సో అట్లా మన చుట్టూ జరిగే విషయాన్ని సింపుల్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ నిరంతరం ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. మాట్లాడడానికి ఎవరు లేకుంటే మనలో మనమే మాట్లాడుకోవాలి. దట్ హ్యాబిట్ ఈజ్ నోన్ యాజ్ సోలిలాక్విజం. ఏమంటాం, సోలిలాక్విజం. అలా ఎంత ఎక్కువగా ఒక పర్సన్ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఐడియాస్ని బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు. సో ఆ రకంగా ప్రాక్టీస్ చేసి మీరు మరింత మెరుగ్గా భాషా నైపుణ్యాలు పెంచుకోవాలని ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ, అండ్ వన్స్ అగైన్ కాలేజెస్, స్కూల్స్, ఎక్కడైనా సరే ఎగ్జామ్స్ మీద పిల్లలకి ఏకాగ్రత ఉండాలి, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండాలి, మొబైల్ ఫోన్ అడిక్షన్ తగ్గించుకోవాలి, పేరెంట్స్కి, టీచర్స్కి గౌరవభావంతో వారి పట్ల ఎలా మెలగాలి ఇత్యాది అంశాలని ప్రభావవంతంగా స్టూడెంట్స్ మైండ్లోకి ఇంజెక్ట్ చేసేటువంటి పవర్ఫుల్ క్లాసెస్ సింపుల్ మేనర్లో, మరి బొంబాస్టిక్గా ఇది పెద్ద కార్పొరేట్ సెక్టార్ అనేటువంటి అభూత కల్పనలతో కాదండి, మ్యాన్ టు మ్యాన్, హార్ట్ టు హార్ట్, మనము ఒక శ్రేయోభిలాష్ లాగా, ఒక వెల్విషర్ లాగా చెబితే ఈ కాలం పిల్లలు వింటారు. ఎలా వినాలి అనడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తీసుకోవాలి, ఫ్రమ్ హిస్టరీ నుంచి కానీ, చుట్టూ జరిగే అప్డేట్స్ నుంచి కానీ, రైట్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కానీ, కొన్ని మంచి మంచి విషయాన్ని జోడిస్తూ మనం చెప్పాల్సిన మొరాలిటీని వాళ్ళలో ఇంజెక్ట్ చేయొచ్చు. ఇది నిరంతర ప్రయత్నము, ఎవరికి వారు ఏర్పాటు చేసుకోవాలి. అయితే సబ్జెక్ట్ చెప్పే టీచర్కి ఎంతసేపు ఫోకస్ తన సబ్జెక్ట్ బాగా చెప్పాలి అనేటువంటి దృక్పథం ఉంటుంది, కానీ స్టూడెంట్ హార్ట్లోకి ఇది వెళ్తుందా లేదా, స్టూడెంట్ ఇష్టపూర్వకంగా వింటున్నాడా లేదా అని క్రాస్ చెక్ చేసుకున్నటువంటి టైం ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇనేబిలిటీ అని కాదు, సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బట్ ఏంటంటే మీరు ఇలాంటి క్లాసు వారానికి లేదా నెలకి 1-2 ఏర్పాటు చేయగలిగితే, ఐ విల్ బీ దేర్ టు హెల్ప్ ద నీడీ స్టూడెంట్స్. ఎవరైతే అలాంటి హెల్ప్ అవసరమైనటువంటి విద్యార్థులు ఉంటారో వారికి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ట్యూషన్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్, స్కూల్స్, కాలేజెస్ అండ్ హాస్టల్స్ ఆల్సో. మీ ఇంట్లోనే, మీ అపార్ట్మెంట్లోనే ఒక 10-15 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళలో రెస్పాన్సిబిలిటీ, మొరాలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీలో ఇంట్లో ఉన్నప్పుడు గుడ్ బిహేవియర్ ఎట్లా ఉండాలి, టీవీకి, మొబైల్కి బానిసలు కాకుండా సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఇట్లాంటి మంచి విషయాల పట్ల అవగాహన కల్పించేటువంటి ఒక రెస్పాన్సిబుల్ క్లాస్ అనేది నేను కండక్ట్ చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. నా నంబర్ 8639215116 డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఖచ్చితంగా ఒక మంచి కాజ్ కోసం చేతులు కలపాలి అనుకునే వాళ్ళు నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ మీ యొక్క లవ్ అండ్ అఫెక్షన్కి ఎప్పటికీ కృతజ్ఞుడిని. ఐ విల్ బి గ్రేట్ఫుల్ ఫర్ ద పీపుల్, దోస్ హూ ఫాలో మీ రెగ్యులర్లీ, దోస్ హూ బిలీవ్ మీ, అండ్ దోస్ హూ ఆర్ మెయింటైనింగ్ కార్డియల్ రిలేషన్స్ త్రూ మొబైల్ కాల్స్ ఆర్ మెయిల్స్, వాట్సాప్లో కూడా. అందరికీ సకాలంలో రిప్లై ఇవ్వకపోతే ఏమనుకోవద్దండి, కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. నాకు కూడా వేరే ఇతరత్ర వర్క్లు ఉంటాయి కాబట్టి. బట్ మీ లొకేషను, టైం చెప్తే, ఎంతమంది ఉన్నారు నేర్చుకోవడానికి చెప్తే నేను వచ్చి
దట్టు నామినల్ ఫీజు ఇచ్చినా సరే, లేదా ఇనీషియల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా నేను కోచింగ్ అనేది ఇస్తాను. అది విన్న తర్వాత ఇట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్ అనేది ఖచ్చితంగా మీరు గ్రహిస్తారు, మీరు అర్థం చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.